మీకు ఎవరు గెతులే మీ అంతా మీడియా లీడర్లు లీడర్లు పెట్టుకోండి అంటే ఏమంటారు కదా. ఇక్కడ మనమందరం ఇక్కడ ఈ సభాస్థలి దగ్గర ఇక్కడ ఒక చోట గుమికోవడం ఏంటంటే సభకు ముఖ్య ఉద్దేశం అంటే మన గౌరవంగా మనకు కావాల్సింది బియ్యం ఎక్కువ అన్నం తింటాం కాబట్టి మన సౌత్ వైపు. సో ఈ బియ్యం ధరలు మార్కెట్లో చాలా రేటు ఉన్నాయండి. మనం సో దాదాపుగా నాణ్యమైన ధరకి ఇస్తున్నారు. అంటే బయట మార్కెట్కి ఇక్కడ మనకి ఇచ్చే మార్కెట్కి దాదాపు 1 కేజీ మాత్రమే అండి. అలాగే రేషన్ కార్డు అని ఒక్కొక్క ఆధార్ కార్డు తెస్తే కాదు, ఒక కుటుంబం వారు ఒక రేషన్ కార్డు వాళ్ళు ఆధార్ కార్డు చూపిస్తే దాన్ని ఎన్రోల్ చేసుకొని 10 కేజీస్ బియ్యం ఇస్తారండి. సో ఇదండి దీని ముఖ్య ఉద్దేశం. మెయిన్ ఇది ముఖ్యంగా ధరలు తగ్గించడం ఒకటి, పేద ప్రజలకు సరసమైన ధరలు అందుబాటు ధరలు బియ్యం ఇచ్చేదానికి మన ప్రస్తుత గవర్నమెంట్ చేస్తున్న కృషి విశ్వసనీయమైందండి. సో ఇది ఉద్దేశం అయితే చెప్పానండి. నెక్స్ట్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ గారికి మరియు ఆర్డీఓ గారికి మరియు మన మున్సిపల్ కమిషనర్ గారికి, రేషన్ కార్డు హోల్డర్ ఉండే వాళ్ళకి కావచ్చు, కొద్దిగా ఏదైనా బడుగు వర్గాల వాళ్ళకి కావచ్చు, మార్కెట్లో కొనడానికి వీలు లేని పరిస్థితిలో ఉండడం వలన గవర్నమెంట్ వారు ముఖ్యంగా సివిల్ సప్లై కార్పొరేషన్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు మా రైస్ మిల్లర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకొని మీరైతే కొద్దిగా మీ సహాయ సహకారాలతో కొద్దిగా ధరలు నియంత్రించడానికి మీరు తక్కువ ధరకు సప్లై చేయగలిగితే కనుక మన అందరూ లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి కేజీ పైన స్టీమ్ రైస్ పైన 10 రూపాయలు, రారైస్ పైన 8 రూపాయలు తగ్గించి మార్కెట్లో ఒక రేషన్ కార్డు హోల్డర్కి గరిష్ట 10 కిలోల వరకు ఇచ్చే వెసులుబాటు వాళ్ళు ఆదేశాల వరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ బియ్యాన్ని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నందుకు అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నాము. ఈ అవకాశం అవుతున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ డిఎస్ఓ మేడంకు మరి మన మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అందరికీ ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఉద్యోగులందరికీ కూడా నమస్కారము. ఇది మన గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఈరోజు బియ్యం వచ్చే రేటు ఎక్కువ ఉండడం వల్ల అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అవకాశం ఉన్నందువల్ల ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ సంబంధించి నాదెళ్ల మనోహర్ రావు గారి వారు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వ నిర్ణయంతో ఇక్కడ జిల్లాలో రైస్ కౌంటర్స్ ప్రారంభించడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ముందుగా అయితే ప్రతి రైస్ కార్డుకి 26 కేజీస్ ప్యాకెట్ ఇవ్వాలని అనుకున్నారు. ధరలకు సంబంధించి దీనికి 10 రూపీస్ తేడాతో మనం 52 రూపీస్ అట్లా ఇస్తాను. రైస్ అయితే 50 రూపాయలు ఇస్తాను. సో దానికి సంబంధించి వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినందుకు జిల్లా మన రాయచోటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మరి ఇట్లాంటి కౌంటర్స్ ఇంకా మనము మరిన్ని మన మంత్రి గారి ఆదేశాలతో స్టార్ట్ చేయాల్సింది ఉంది. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన డిఎస్ఓ గారికి అండ్ మీ అందరికీ కూడా మంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది అందరూ అంటే రైస్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకొని రావాలి. దాన్ని ఎంట్రీ చేసుకుని ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా అంటే ఎప్పటికీ 22-70 రూపాయలు కూడా ఉంది. దాన్ని మనం 52 రూపాయలకి ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉన్నాము. సో దీనికి ముందుకు వచ్చిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాయచోటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది అందరికీ చేరువయ్యేలాగా అందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకునేలాగా మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అది వాడతాం. అది ఎక్కువ ఇది ఇప్పుడు సైడ్కి వచ్చి చూడండి, అక్కడ చూడండి, అక్కడ చూడండి, ఒకసారి అట్లా కెమెరా చూడండి. వడ్డీ చూడండి ఇంకా బాగున్నాయంటే వాళ్ళకి వచ్చి చెప్పండి, ఇంకా మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ గారికి, ఇక్కడికి చేసిన డీలర్లకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే
ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏ ప్రభుత్వం చేయలేదు. ఇది చేయగలిగే ప్రభుత్వం కేవలం దమ్ముండే ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండే కూటమి ప్రభుత్వమని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో గద్దెలెక్కిన వారు సరే ఉచిత బియ్యం ఇస్తానంలే, నెలకు 10 కేజీలు ఇస్తాను, ఒక బీపీఎల్ కార్డుకు బియ్యం ఇచ్చేసాం చాలులే అనే పరిస్థితిలో ఉండేది. గత ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చిన బియ్యం కూడా రాష్ట్రంలో పంచే పరిస్థితి లేదు ఆ ప్రభుత్వంలో. ఈసారి ఇక్కడ పేదలకు రేపు ఎల్లినో ప్రభావం ఉంటుంది, వర్షాలు లేవు, రాష్ట్ర వ్యాప్తంగా కరువు వచ్చే పరిస్థితి ఉంది, దాన్ని అధిగమించాలని చెప్పి గత 2 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికపై నుంచి చెప్తా వస్తున్నారు. రేపు రాబోయే కాలంలో ఆ ప్రభావం తట్టుకుండేదానికి ఎక్కువ మంది రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ ప్రభుత్వం యొక్క అండదాన్ని ఉండాలనే కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దానిలో భాగంగానే వర్షాపాతం లేదు కాబట్టి వర్షాలు లేనప్పుడు ఈ వరి పంట తగ్గించాలి. తప్పకుండా వరి పంట తగ్గించినప్పుడు నీళ్లు తక్కువ వచ్చినప్పుడు రైతులకు నష్టం రాదు అని ప్రతి ఒక్క మీటింగ్ లో, టీవీ ద్వారా, సోషల్ మీడియాలో, ప్రతి ఒక్క మాధ్యమంలో తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ ఏదైతే ఉందో దాని ద్వారా మంచి నిర్ణయం ఇది. ఈరోజు ఇప్పుడే సివిల్ సప్లైస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమంటే రాష్ట్రంలో ఉన్న సుమారుగా 115 రైతు బజార్లు, అలాగే 500 మంది రైస్ మిల్లర్లు ఉన్నారు. వాళ్ళంతా ఎంతో దాతృత్వంతో వారి సంబంధిత శాఖ మంత్రిని కలిసి మేము సైతం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మేము ఆదుకోవాలి, రేపు ఏదైనా సమస్యలు లేవనెత్తినప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వానికి మేము కూడా చేయూతిస్తామని చెప్పి వాళ్ళు ఏకగ్రీవంగా తీసుకున్న తీర్మానమే ఇది. ఈ రోజు కార్యరూపం దాల్చి ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ అవకాశాన్ని అంతా పేదలు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే ఒక చెల్లెమ్మ వచ్చి చెప్పింది 65-70 రూపాయలు ఈ రోజు ఓపెన్ మార్కెట్ లో లభించే ఇదే బియ్యాన్ని 50 రూపాయలకి ఇస్తానంటే ఈ ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అది కూడా ఎవరైతే 10 కేజీలు కొనాలనుకుంటారో 10 కేజీలు కొనొచ్చు, లేకుండా 25-26 కేజీలు కొనే వాళ్ళు తప్పకుండా అధికారులు ఏదైతే చెప్పారో తప్పకుండా రేషన్ కార్డు, దానికి ఆధార్ కార్డు 2 జతపరిచి ఏవైతే సెంటర్లు మన రాయచోట్లో కూడా 3 సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు అధికారులు. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు, మీ బంధువులకు అందరికీ సోషల్ మీడియాలో అలాగే ఫోన్లలో కూడా తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఎంతో దాతృత్వంతో మీరు రైస్ మిల్లర్లు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటే ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతి ఒక్క కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే పనిలో పనిగా ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా మంది మన రాయచోట్లో ఉన్న డీలర్ సభ్యులంతా ఇక్కడికి విచ్చేశారు. మిమ్మల్ని అందరినీ మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి పేదలకు సంబంధించి మీ అందరికీ ఆ ప్రభుత్వం ఒక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు నెలవారీగా ఇస్తున్న ఏదైతే బియ్యము, బ్యాగులు ఇలాంటి ఏవైతే ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారో అవి కూడా సక్రమంగా ప్రజలకు చేరే విధంగా చేసినప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో తప్పకుండా మీరంతా నిబద్ధతగా పనిచేస్తారని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉండే రైతులు చాలా మంది ఉన్నారు. ఈసారి వేసవి చాలా ఉంది, నీటి ఎద్దడి ఉంది. పొద్దున్న నుంచి ఇప్పుడు నేను 7-8 గ్రామాల్లో తిరిగితే ఎక్కడ చూసినా కూడా వర్షపాతం లేదు, ఎక్కడ చూసినా కరువు వాతావరణం. రాష్ట్ర వ్యాప్తంగా కరువు కోరల్లో ఉండే విధంగా ఈరోజు మనకు తలెత్తుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదానైనా సక్రమంగా వినియోగించుకోవాలి. అలాగే ప్రభుత్వం ఈ యొక్క సమస్యలను అధిగమించేదానికి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో దాని అన్నిటికీ మీరు కట్టుబడి ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇట్లా ప్యాక్ చేసిస్తారా? అదే ముందు 26 కేజీలు ఇస్తున్నాను, 10 కిలోలు చేస్తాను. ఇది మీ బ్రాండింగ్ సార్? ఓకే సార్. అది కొంచెం ఎన్ని ఇవ్వగలుగుతారు కిరణ్ మీద? ఓకే సరే, మనం లెక్కల్లో మనం మాట్లాడతాం. ఇప్పుడు రాయిలంతా జనాల మీద పడుతున్నారు. 10 రూపాయలు చెప్తాను నేను. నా క్వశ్చన్ నేను కూడా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, గవర్నమెంట్ సపోర్ట్ కదా. మీరు ఎంతవరకు చేయగలుగుతారు? లారీ బియ్యం వరకు 1000 బెనిఫిషరీస్ వచ్చారు. 1000 మంది ఇంటూ 10 రూపాయలు, 10 కేజీలు
అంటే ఎంత 10 టన్నులు ఓ లారీ 10 టన్నుల ఇంకా 20 ఇక్కడ కెమెరా కళ్ళ చూడుతుందమ్మా కెమెరా కళ్ళ చూడ ఇక్కడ తీసుకోమ్మా వెనక్కి రన్ను వచ్చాయమ్మా ఓకే సార్ హృదయంతో ఈరోజున్న కరువు పరిస్థితులను వాళ్ళు బేరీజు వేసుకొని ముఖ్యమంత్రి గారితో అలాగే సివిల్ సప్లై మినిస్టర్తో వాళ్ళు సంప్రదించి మేము సైతం ఈ ఎలినో ప్రభావాన్ని తట్టుకునే విధంగా రాష్ట్రంలో ఉండే పేద ప్రజలందరికీ చేయూతనిస్తామని చెప్పడం చాలా సంతోషదగ్గ విషయం. దానిలో భాగంగానే ఈరోజు మార్కెట్లో ఉన్న బియ్యాన్ని సుమారుగా 15 రూపాయలు తగ్గించి అంటే 70 రూపాయలు ఈరోజు బియ్యం రేటు సన్న బియ్యము దాన్ని 50-52 రూపాయలకి ఇస్తామని చెప్పి అంగీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 500 మంది మిల్లర్లు ఏకాభిప్రాయ తీర్మానంతో రావడం జరిగింది. దానిలో భాగంగానే అన్నమయ్య జిల్లాలో 16 కేంద్రాలు ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. దానిలో భాగంగానే ఎవరైతే బీపీఎల్ కార్డు వైట్ కార్డు హోల్డర్స్ ఉంటారో ఆ బీపీఎల్ కార్డు హోల్డర్స్ వాళ్ళ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును జతపరిచి ఈ సెంటర్ల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఈ ప్రభుత్వం ద్వారా అందించే పథకం ఇది వినూత్న పథకం. ఎందుకంటే ఈరోజు వర్షాభావ పరిస్థితుల వల్ల ఎలినో అని చెప్పి మనకు ముందే తెలియడంతో 2 నెలలుగా ప్రభుత్వం కూడా చెప్తా ఉంది ఆరుతడి పంటలు వేయాలా లేకపోతే వరి వేయాలా లేకపోతే కమర్షియల్ క్రాప్స్ వేయాలని చెప్పి ఈరోజు కూడా ప్రభుత్వం కొంచెం సందిగ్ధంలో ఉండి రైతులకు సందేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాంటప్పుడు పేద ప్రజలకు కూడా ఇదంతా ఎఫెక్ట్ పడకుండా ఇది మంచి పథకం అవుతుంది. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ డిఎస్ఓ గారు ఆర్డీఓ గారు ఉన్నారు. రేపు రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఇంకా ఈ రేషన్ షాప్స్ ద్వారా ఇంకా ఏవైతే మౌలిక వసతులు కల్పించాలో కమర్షియల్ గూడ్స్ కూడా అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని